వదిలెక్కింది. ఏలియన్, నువ్వు మళ్ళీ వచ్చావా? వద్దు, నన్ను తీసుకు వెళ్ళొద్దు. నేను ఇక్కడ ఉన్నాను, నీతో రాను. నేను ఇక్కడ ఉంటాను, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. తల నొప్పిగా ఉంది. ఎక్కడికి వెళ్ళారబ్బా? ఒకవేళ తొతేచింతో ఆడుకుంటున్నారేమో. ఈయన రాను మరీ చిన్నపిల్లవాడైపోతున్నారు. నువ్వు నా కోసమే వెతుకుతున్నావా? అవునండి, గాన్ మరీ అల్లరివాడైపోయాడు. కాస్త కూడా బాధ్యత లేదు. ఖచ్చితంగా వాడు బాధ్యత గలవాడే. వాడి గురించి దిగులు పడకు. వాడు నాలాగే ధైర్యవంతుడు. మీరు ధైర్యవంతులని ఎవరన్నారు? బాగా విను. ఒకరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడు నా అంత ధైర్యవంతుడు అవుతాడు. ఏమిటి మీరు చెప్పేది నిజమేనా? వాడు అల్లరి పిల్లవాడుగా కాక తెలివైన వాడుగా ఉండాలి, అదే నా కోరిక. దిగులు పడకు. అవును, ఏమిటిది? తల మీద ఇలా వాచిందేమిటి? బాగుంది. ఏంటి నాన్నగారండి? నిన్ను ధైర్యవంతుడుగా, తెలివైన వాడిగా, సాహసవంతుడుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. నువ్వు బాగా వేటాడాలి. నేను నేర్పుతాను. ఇదిగో తీసుకో. దీంతో మేమతుల్ని పట్టుకో. ఏంటి, నేను మాత్రమేనా? దోతేచిన్ను కూడా తీసుకువెళ్ళు. ఏమిటి? ఎక్కడ ఉంటాయో తెలిస్తే నేను వేటాడా? నేను చెప్పిన పని చెయ్యకుండా మీరు తిరిగి రాకూడదు. ఇదిగో వెళ్తున్నా. మా నాన్నగారు ఎందుకు ఈ రోజు హఠాత్తుగా అరుస్తున్నారు? ఎవరికి తెలుసు? వేరే దారి లేదు. మేమోతని ఎలాగైనా కనిపెట్టాలి. అది ఎక్కడుంటుంది? దాని కాళ్ళ గుర్తు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చే, నాకు చాలా కష్టంగా ఉంది. ఎక్కడుంటుంది? అదిగో దాని కాలి గుర్తులు. ఈ కాలి గుర్తులు వెనకాలే వెళ్దాం. త్వరగా రా. ఇదిగో వస్తున్నా. మీ ఆలోచన సక్రమంగా పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. వాడు తప్పకుండా మేమతులను పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు నా కొడుకు. అందుకే నాకు దిగులుగా ఉంది. ఏంటి? అది ఎక్కడుంటుంది? నాకేమీ అర్థం కావట్లేదే. ఏమీ అర్థం కావట్లేదు. దొత్తేసి నీకేమైనా తెలుసా? ఎక్కడుంది? దాకో. ఇదే సరైన సమయం. వెనకొస్తుంది. ఎదురుగాలి వీస్తుంది. మనం అటువైపు వెళ్దాం. ఇప్పుడు ఆ గాలి మనకు అనుకూలంగా ఉంది. కింద పడిపోయింది. ఇక్కడే ఉంటాను. లేదు లేదు, వాడికి సాయం చెయ్యకూడదు. నాన్న మేమూత్ దగ్గరికి విసిరేయద్దు తెచ్చిన్. ఖచ్చితంగా
ఈసారి నిన్ను వదిలిపెట్టను. నాన్నగారండి, నన్ను కాపాడండి. మీ ఆటలాపి ముందు వెళ్ళి వాడిని కాపాడి త్వరగా తీసుకురండి. వచ్చా పట్టుకున్నా. ఇలా చూడు, మళ్ళీ నన్ను విసిరేదో తెచ్చేన్. మళ్ళీనా? నన్ను విసిరు. నేను అయ్యినా అయ్యినా నేను ఈ రోజు నిన్ను ఊరికే వదిలిపెట్టాను. నేను ధైర్యవంతునని నీకు ఈ రోజు నిరూపించి చూపిస్తాను. నువ్వు అయిపోయావు. నీకు మేమూతులను పట్టుకునే సామర్థ్యం లేదని నాకు అర్థమైపోయింది. కనీసం వాడు ప్రయత్నించాడుగా. కానీ ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు మహావీరుడు అవుతాడు. ఇప్పుడు నాకు నిజంగానే సంతోషంగా ఉంది. కొత్త రకమైన చేపల వేట. ఇల్లంతా చెత్తగా ఉంది, బాగా శుభ్రం చేయాలి. హలో పికోచాన్, నువ్వెలా ఉన్నావు? అవును, నీ చేతిలో ఉన్నదేమిటి? మీరు అనుకున్నట్టు ఇది శుభ్రం చేసే వస్తువు కాదు, మీకు తెలీదులే. ఏమైందమ్మా? నేను ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు తను వచ్చింది. గాన్, నా దగ్గర ఒక గేలం ఉంది, మనం వెళ్ళి చేపలు పడదావా? ఏమిటి, వస్తావా? ఓ, తప్పకుండా. పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తాను. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకాస్త దూరమే. నిజంగా అద్భుతంగా ఉంది. ఇలా చూడు, ఇంకో చేప చిక్కుకుంది. నేను చాలా అదృష్టవంతురాలిని. అద్భుతం, నేను ఒక చేపని పడతాను. మళ్ళీ ఇంకొకటి చిక్కుకుంది. ఈ రోజు నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని. అవును, నువ్వేంటి ఒక చేప కూడా పట్టలేదు? ఏంటంటే నేను పెద్ద చేప కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఒక చేప కూడా దొరకట్లేదు. ఓ, నిన్ను సముద్రంలోకి వెళ్తే చేపలు దొరుకుతాయేమో. దొత్తెచ్చి నాకు సహాయం చేయవా? ఆ చెట్టు సరిగ్గా ఉంటుంది. దొత్తెచ్చి, నాకిప్పుడు ఆ చెట్టు కావాలి. ఇప్పుడు చూడు. ఓ, ఇదే సరైన చోటు అనుకుంటాను. అద్భుతం. ఇటు చూడు పీకో, నేను కూడా చేపలు పట్టేశాను. ఇప్పటికైనా పట్టుకున్నావే. సరే, నేను వెళ్ళొస్తాను. చేప చిక్కింది. ముందు చిక్కిన చేప కన్నా ఇది చాలా పెద్దదిగా ఉంది. గొప్పగా పట్టావు. అద్భుతం. చాలా చిన్నదిగా ఉంది. నాకు పెద్ద చేపే దొరకలేదు. నేను సముద్రం లోపలికి వెళ్ళబోతున్నాను. దొత్తెచ్చిన్, నేను తాడిని ఊపగానే నువ్వు పైకి లాగాయి. పెద్ద చేపలు ఎక్కడున్నాయి?
వస్తున్నా. ఏంటి? ఆవు, ఆవు. నువ్వేం చేస్తున్నావు? ఏమైంది? కాపాడు. తీసుకో. మనం పట్టుకున్నాం. మనం చాలా పెద్ద చేపని పట్టుకున్నాం. నాన్నగారు దీన్ని చూస్తే చాలా సంతోషిస్తారు. మనల్ని గొప్పగా పొగడబోతున్నారు. పట్టిన పట్టు, విడవకో. పట్టు, గట్టిగా పట్టు, పట్టు. హైలెస, హైలెస. గట్టిగా పట్టు, పట్టిన పట్టు, విడవకో. గట్టిగా పట్టు, పట్టిన పట్టు, విడవకో. హైలెస, 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 హైలెస. 1 2 3 4 1 2 3 4. ఏమిటి ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. తిరిగి వచ్చేసాం. ఏమైంది గాన్? మేము ఎలాగో అలా పెద్ద చేపని పట్టుకున్నాం, కానీ అది చక్కలో ఇరుక్కుపోయింది. ఏం పర్వాలేదు, నువ్వేమీ దిగులు పడకు. ఇదో పెద్ద సమస్య కాదు. దీని సంగతి నేను చూసుకుంటానులే. మీ వల్ల అవుతుందా? ఈ సొరచేప ముక్కును ఉపయోగించి మనం చాలా చేపలు వేటాడొచ్చు. ఇది మనకి ఆయుధంగా ఉపయోగపడుతుంది. సరే పదండి, దీంతో మనం వేటాడదాం. నాన్నగారండి, ఇదే చాలా పెద్ద చేప. మనం ఇప్పుడు సముద్రం మధ్య భాగంలో ఉన్నాం. దీనికన్నా పెద్ద చేప ఎక్కడ లేదు. తప్పకుండా ఇంతకంటే పెద్ద చేపలు ఈ సముద్రంలో ఉంటాయి. అక్కడ చూసావా? నేను చూడలేదే. నా కళ్ళకి ఏ పెద్ద చేప కనబడలేదు. యా! అక్కడ ఏ చేప లేదు నాన్నగారండి. లేదో, ఖచ్చితంగా ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. దీనికన్నా పెద్ద చేపని నేను ఇంతవరకు చూడలేదు. దీనికన్నా అది చాలా పెద్ద చేప నాన్నగారండి. నేను చెప్పాను కదా. గట్టిగా పట్టుకోలేకపోతే తప్పించుకోలేవు. ఇదిగో పట్టుకుంటా. పట్టుకోకు. తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు? ఇద్దరు పెద్ద మూర్ఖుల్లా ఉన్నారు. నక్షత్రం నుంచి వచ్చిన యువరాజు. అటు చూడు నక్షత్రాలు. దోతోచిన్, ఆ నక్షత్రాలు ఎందుకంత వేగంగా వెళ్తున్నాయో నీకేమైనా తెలుసా? ఎవరికి తెలుసు? దోతోచిన్, మనం వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూద్దామా? గాన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మేము వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూసొద్దాం అనుకుంటున్నాం. అలాగా? ఇక్కడ నేను వంట చేస్తున్నాను. పొద్దుకుకేలోగా మీరు త్వరగా వచ్చేయండి. అలాగే. తను నక్షత్రాలు చూడడానికి వెళ్తున్నాడు. రాత్రిపూటే నక్షత్రాలు అందంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూడడానికి నక్షత్రాలు చాలా అందంగా ఉన్నాయి కదా. ఆ నక్షత్రాన్ని చూడు, చాలా వెలుగుగా ఉంది కదూ. చాలా బాగుంది. ఆ నక్షత్రాన్ని చూడు, అవి ఏనుగు రూపంలో ఉన్నాయి కదా. అటువైపు చూడు, ఆ నక్షత్రాన్ని చూస్తుంటే ఒక పక్షిలా ఉన్నాయి కదా. ఇటువైపు చూడు, అది ఒక పులిలా ఉంది కదా. పులిని చూస్తుంటే పులి
ఈ రోజు మనం అయిపోయాం. భయంగా ఉంది దొత్తచిన్. మమ్మల్ని కాపాడారు. మీకు చాలా ధన్యవాదాలు. నా పేరు గాన్, వీడి పేరు దొత్తచిన్. మీకు నమస్కారం. మీరెవరు? నేను నక్షత్రాల యువరాజుని. ఏంటి నక్షత్రాల యువరాజా? ఏంటా శబ్దం? ఓరి నాయనో, ఆ పులి ఇక్కడికి కూడా వచ్చేసింది. నాకు ఆయాసం వచ్చేసింది. ఇటు చూడు దొత్తచిన్, ఈ నక్షత్రాలు రెండుగా పగలగొట్టు. సరే అలాగే. ఇలా చేసావేంటి? దొత్తచిన్, నీ పరుగు కూడా పడవనట్టు. ఇదిగో వచ్చేసా. భలే చేశావు. దొత్తచిన్, నీ భాగాన్ని కూడా విరగొట్టుకొని వెళ్ళిపో. ఇప్పుడు చూడు. ఏ పులి, ఇప్పుడు నువ్వేం చేయగలవు? టిక్కిలి గిలిగిలి. నాన్నగారండి, ఎవరదే? ఇతనే నక్షత్రాల యువరాజు. అతనే మమ్మల్ని కాపాడాడు. నక్షత్రాల యువరాజా? కానీ ఈ నక్షత్రం విరిగిపోయింది. ఏయ్, దిగులు పడకు, దాన్ని నేను బాగు చేస్తాను. ఓకే, దీన్ని అలాగే కొంచెం పట్టుకో. ఎలాగైతే విరిగిన ముక్కల్ని కలిపేశాం. ధన్యవాదాలు నాన్నగారండి. అదరగొట్టు. ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఇంటికి వెళ్ళొచ్చు. సరే, త్వరగా రండి, డిన్నర్ రెడీ. మీరు మా ఇంటికి వచ్చి తింటారా? వస్తాను. ఓకే నాన్నగారండి, మనం వెళ్దాం. పదండి, వెళ్ళి తిందాం. చాలా బాగుంది. అలా కొంచెం ఇవ్వు. ఇవాళ వంట అదిరిపోతుంది. అలాగా, ఇవాళ నేను కొత్త బాణలో వంట చేశాను. నీకు నచ్చిందా? బాగా నచ్చింది. నా వంట నచ్చిందా బాబు? దొత్తచిన్, మన అతిథులకు పండ్లు తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. కంగారు పడకుండా కడుపు నిండా తినండి. అప్పుడే మీ ఆకలి తీరిపోతుంది. కావలసినవన్నీ మొహోడు పడకుండా తిను. నీకోసమే ఇవన్నీ తయారు చేశాను. మీ అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఓ అలాగా, ఖచ్చితంగా మీ అమ్మ కూడా నీ మీద ప్రేమ ఉంటుందిలే. నేను బయలుదేరుతాను, సరేనా? ఏమంటున్నావు? వెంటనే వెళ్ళిపోవాలా? అవును, నేను వెంటనే వెళ్ళాలి. మీరిచ్చిన విందు చాలా బాగుంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా వస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇప్పుడే అర్థమవుతుంది. ఏంటి అర్థమైంది? వాళ్ళ అమ్మగారు త్వరగా రమ్మని ఉంటారు, అందుకే వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తెల్లారేలోగా అతను ఇంటికి వెళ్ళి చేరాలి. అదరగొట్టావు.